హాయ్ అండి. ఇప్పుడు మనం అకౌంట్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూశారు కదా, మన యొక్క డాష్బోర్డు స్టేటస్ వచ్చేసి ఇన్యాక్టివ్ అని ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా వస్తుంది. డాష్బోర్డు, రిజిస్టర్ నవ్వు, రిక్వెస్ట్ కేవైసీ, అలాగే అకౌంట్ యాక్టివేట్ అనేసి. ఈ అకౌంట్ యాక్టివేట్ అన్న కాడ యాక్టివేట్ అకౌంట్ని క్లిక్ చేశారంటే మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ వేరా సొల్యూషన్స్ అట్ ఐబిఎల్ అని ఉంది కదా, అది ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకేనా. ఈ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఫోన్పేలోకి వెళ్తున్నాను. ఓకేనా. వెళ్ళి టు బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంది కదా, మొబైల్ నెంబర్ పక్కనే ఉంటుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి అనమాట. ఇక్కడ యాడ్ యూపీఐ ఐడి అని ఉంది కదండి, ఇక్కడ చూడండి. ఈ యాడ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది మనకు పేజీ. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇందాక మనం లాగిన్ అయిన తర్వాత కాపీ చేసుకున్నాం కదా, ఆ యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై కొట్టండి. ఓకేనా. నిక్ నేమ్ అని వస్తుంది, అవసరం లేదు, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇలా వస్తుంది పేజీ, వేరా సొల్యూషన్స్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏంటంటే ఆ 590 రూపీస్ అనమాట. ఓకేనా. 590 రూపీస్ పే చేశారంటే అక్కడ ఉన్న అమౌంట్ మీకు ఈ విధంగా వస్తుంది, పే అయిపోతుంది అక్కడ. ఓకేనా. దాని మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ చూడండి, డెబిట్ ఫ్రమ్ మీ అకౌంట్ కింద యూటీఆర్ నెంబర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని ఒక్కసారి ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మన అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూశారు కదా, 590 రూపీస్ యూటీఆర్ నెంబర్ ఉంది కదా, ఈ యూటీఆర్ నెంబర్ క్లిక్ చేస్తే పేస్ట్ చేయండి మన యూటీఆర్ నెంబర్. తర్వాత చూస్ ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్స్, ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సెలెక్ట్ కొట్టండి. ఓకేనా. ఇప్పుడు రిక్వెస్ట్ రైజ్ చేయండి. ఓకే, 24 అవర్స్ అప్రూవ్కి అని చెప్పేసి ఉందన్నమాట. ఒక్క 24 అవర్స్ వెయిట్ చేయండి. ఎవరైనా అర్జెంట్ అయితే మీ యొక్క టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ చేయండి. ఓకేనా. వాళ్ళు ఆఫీస్కి వాట్సాప్ ద్వారా లింక్లో వెళ్ళి తొందరగా యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే పంపించామో ఇక్కడ చూడండి, అకౌంట్ యాక్టివ్ అకౌంట్ ఉంది కదా, దాని కింద అకౌంట్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా. మనం పెట్టిండే అకౌంట్ రిక్వెస్ట్ ఇది ఏ టైంకి పెట్టాము, ఏ డేట్లో పెట్టాము, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇన్యాక్టివ్. ఓకేనా. ఇది చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు అప్లైనర్కి వాట్సాప్లో పంపించాను తొందరగా చేయమని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు ఒకసారి యాక్టివ్ అయ్యింది అన్నమాట ఇమీడియట్గా అకౌంట్. ఒక్కసారి ఇప్పుడు మన అకౌంట్లోకి లాగిన్ అయ్యేసి చూద్దామండి. ఓకేనా. లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇంతకుముందు ఇన్యాక్టివ్ ఉంది, ఇప్పుడు యాక్టివ్ అయిందనమాట. అలాగే ఒక్కసారి ఇక్కడ చూసుకున్నా కూడా అకౌంట్ రిక్వెస్ట్ కార్డ్ చూసుకున్నా కూడా ఇందాక మనం చూసుకున్నట్టుగా చూసారా, ఎమ్మటే ఇమీడియట్గా చేసేసారు. ఓకే, ఇది అకౌంట్ యాక్టివేట్. వెల్కమ్ టు వేరా సొల్యూషన్స్. ఓకేనండి. ఈ విధంగా మనం అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.